ఫ్రెండ్స్ మేమైతే ప్లేట్లలో సమానంగా 25 పానీపూరీలు పెట్టుకున్నాం. పానీపూరి మొత్తం తినేయాలి, పప్పు కూడా, పానీ కూడా. ఈ మూడిట్లో ఎవరైతే ఫస్ట్ గా తింటారో వాళ్ళే గెలిచినట్టు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి రివెంజ్ ఉంటుంది. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మేము ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఆ వీడియో ఏందని చెప్పే ముందుగా మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది. ప్రజెంట్ అయితే 73,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇంకొక 27,000 మంది సబ్స్క్రైబర్లు అవుతుంటే మా ఛానల్ 1,00,000 మందికి రీచ్ అవుతుంది. దయచేసి మా ఛానల్ ని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. నిన్నటి వీడియోలో ఒకరైతే కామెంట్ పెట్టారు పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేయమని. అందుకే మేము ముగ్గురం కలిసి ఈ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేయమని కామెంట్ పెట్టిన వాళ్ళ పేరు ఈ బాక్స్ లో పెట్టాం, చూడండి. ఇప్పుడైతే పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ మేము ముగ్గురం చేస్తున్నాం. ఇంకా కామెంట్లో నెక్స్ట్ ఇడ్లీ చికెన్ ఈటింగ్ ఛాలెంజ్ చేయమన్నారు. అది కానీ చేస్తాము, నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఫిష్ ఫ్రై ఈటింగ్ ఛాలెంజ్ చేయమని చెప్పారు. ఫిష్ ఫ్రై ఈటింగ్ ఛాలెంజ్ కూడా చేస్తాము. 10 ఎగ్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేయమని పెట్టారు. అవి కూడా మాక్సిమం నెక్స్ట్ ట్రై చేస్తాం. ఇంకా అయితే చాలా ఈటింగ్ ఛాలెంజ్లు చేయమని కామెంట్ లో పెట్టారు. మేము వాటిని చేయడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ వీడియోలో మీరు పెట్టిన కామెంట్లలో ఈటింగ్ ఛాలెంజ్లన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. రోజు ఒక్కొక్క వీడియోలో వస్తుంటాయి. మటన్ ఈటింగ్ ఛాలెంజ్ చేయమని చెప్పి మా అక్క అరుణ పెట్టింది. నేను మటన్ తిన్నానని అమ్మాయికి తెలుసు, అయినా నేను మటన్ తినటానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్ మేమైతే బయట పానీపూరి బండి దగ్గర నుంచి అయితే పానీపూరి తీసుకున్నాం. మేము ముగ్గురం అయితే సమానంగా ప్లేట్లు అయితే పానీపూరిని పెట్టేసుకుంటున్నాం. 5, 10, 15, 20 ముగ్గురికి సమానంగానే వేస్తున్నాను. 5, 10, 15, 20 పెట్టుకో. 5, 15. ఇప్పుడు పానీపూరి అయితే ముగ్గురు సమానంగా పెట్టాను. ఫ్రెండ్స్ మేమైతే ముగ్గురు సమానంగా 25 పానీపూరీలు అయితే పెట్టాము. తర్వాత పానీపూరి వాటర్ పప్పు ఈ గిన్నెలో పోసుకుంటున్నా. ప్లేట్ పక్కన నుంచా. ఫ్రెండ్స్ మేమైతే ప్లేట్లలో సమానంగా 25 పానీపూరీలు పెట్టుకున్నాం. పప్పు కానీ ముగ్గురు సమానంగానే పెట్టుకున్నాం. మా ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ పానీపూరి పప్పు పానీ ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళు గెలిచినట్టు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లేట్లు అయితే పానీపూరి ఉన్నాయి. మేమైతే రెడీలో ఉన్నాం. లేట్ చేయకుండా అయితే మా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మా వీడియోస్
చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఛాలెంజ్ లో రూల్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను. పానీపూరి మొత్తం తినేయాలి, పప్పు కూడా, పానీ కూడా. ఈ మూడిట్లో ఎవరైతే ఫస్ట్ గా తింటారో వాళ్ళే గెలిచినట్టు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి రివెంజ్ ఉంటుంది. ఓకే, ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే, 3, 2 స్టార్ట్, గో. అయిపోయిందమ్మా నాగే మరి కానీ ఉంచట్లా. అయిపోయింది. ఏదైతే మొత్తం వాళ్ళకి రివెంజ్ ఏంటంటే ఒక నిమ్మకాయ తినాలి, 2 పచ్చిమిర్చి తినాలి. అది రివెంజ్. ఏమైపోయా ఉన్నాయి ఇంకా అయితే రేపు 3 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ.
పనిష్మెంట్ అదే వీడియో. కానీ ఓకే అయిపోయా. ఫ్రెండ్స్ మా ముగ్గురులో అయితే ఫస్ట్ అయితే నేనే గెలిచాను, సెకండ్ అయితే మనీషా, థర్డ్ అయితే గిరీష్ అయి పానీ ఉండిపోయే పానీపూరి గానీ 6 ఉన్నాయి. ఓడిపోయింది అయితే గిరీషాకి నెక్స్ట్ వీడియోలో రివెంజ్ అయితే ఉంటది. రివెంజ్ ఏంటిదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ అయితే ఇంతే. మొత్తానికి అయితే ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. బయట బండి దగ్గర తినే పని అయితే 1-2 ప్లేట్లు తినాం. అందులో గానీ 5-10 పానీపూరీలు మాత్రమే తినేవాళ్ళం. ఈ పానీపూరి ఛాలెంజ్ చేయడానికనే మేము 25 పానీపూరీలు పెట్టుకున్నాం. తింటే చాలా కష్టమే గానీ అయినా గానీ ఫస్ట్ అయితే నేను వచ్చాను. లాస్ట్ లో ఓడిపోయింది అయితే గిరీషాకైతే నెక్స్ట్ వీడియోలో పనిష్మెంట్ ఉంటది. మా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ ఇంకా ముందు వస్తాయి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మరికొన్ని సరికొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.